పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు కళలు ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనలతో బలవంతుడైనటువంటి దేవుడు తండ్రి, పోయిన పునరుద్ధరణ మొదలుకొని ఈ పునరుద్ధరణ దిన వరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, మీరు మహింపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల్లోనూ ఆరాధన క్రమంలో మీరు నడిపించారయ్యా. ఇప్పుడు మీ మెల్లనైనటువంటి స్వరాన్ని వినాలని ఆశపడుతూ ఉన్నాం. మాతోనూ చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాం ప్రభా. మేము ఖాళీ హృదయాలతో మీ సన్నిధానానికి వచ్చాం తండ్రి. ఈ వాక్యం చేత మమ్మల్ని జీవింప చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సిందే గారిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని ఇంకా మీరు బలపరచమని అడుగుతూ ఉన్నాం. ఒక చెట్టు వలె ఫలింపజేసి అనేకులకు మాదిరికరమైనటువంటి సంఘముగాను రాకడలో ఎత్తబడే సంఘంగా ఉండడానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మేము పరిశుద్ధులుగా ఉండటకే లోకంలో నుంచి పిలువబడ్డ మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటే తండ్రి, ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ఈ ఉదయకాలపు ఆరాధనలో తండ్రి దివ్యమైన సందేశాన్ని వినిచి మా హృదయాలను తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది. దేవుని వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేసుకుందాం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సమయం. ఈ పరిశుద్ధ దినపోయినా మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. దీన్ని మనం పరిశుద్ధ దినం అంటాం. పరిశుద్ధపరచుకుందాం. అలాగే ఆరాధన దినం, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఇది ఆయన వాక్యం నేర్చుకునే రోజు. వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుడిచ్చే వర్తమానం కొరకు, ఆ వర్తమానం ద్వారా మనం బలపరచబడి, ఆదరించబడి, దీవించబడినట్లుగా మన జీవితంలో ఇదొక ప్రత్యేకమైన రోజుగా ఉండునట్లుగా అందరము ప్రార్థనాపూర్వకంగా ఉందాం. పిల్లగా దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనం దర్శిస్తాడు. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడేటువంటి ఆ మంచి పద్ధతి కలిగి ఉన్నాడు కనుక మనం అందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాము. మనసును సిద్ధం చేసుకుందాము. ప్రతి ఒక్కరు మీ మనసును మీరు సిద్ధం చేసుకోండి. ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినుటకు మనం అందరం కూడా ఈ మెంటల్ ప్రిపరేషన్, మానసిక సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని వాక్యం కొరకు మనం ఎదురు చూద్దాం. మంచిది. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని వాక్యంలో పెడదాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో పెడదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ జూన్ మాసంలో 3వ పరిశుద్ధ దినం వేళ ఉదయకాల సమయంలో ఆయన అన్ని సంవత్సరాలు ఆరాధనలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతవరకు పాటల పరిచయం నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచయంలో కూడా సహాయం చేయమని మనం చేసుకున్నాం. ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. తండ్రులైన వారందరినీ దీవించండి. ఈరోజు పరలోకపు తండ్రిని అడుగుట ఈ అంశముల గురించి కొంత క్లుప్తంగా మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేసుకున్నాం. మీ దాసుని నన్ను బలపరచుకోనుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచమని మనం చేసుకున్నాం. ఇక్కడ పరిచయం జరిగిస్తున్న మీ దాసులను, కుటుంబం, సంఘమును, పరిచయను దీవించమని మనం చేసుకున్నాం. ఈరోజు మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. ఓకే ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినపు వేళ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే కూడా తెలియపరుస్తున్నాం. తండ్రులైన వారందరూ కూడా శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ రోజు మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం. మా నాన్నగారు కూడా ఈరోజే ప్రభువులో నిర్ణయించారు. జూన్ 21వ తేదీ 21 సంవత్సరాలు అయింది. ఈరోజు 2005లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. 21 సంవత్సరాలు అయింది. ఈరోజు ఉదయకాలం ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ సంఘాన్ని దర్శించడానికి దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. ఓకే, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఏమిటంటే పరలోకమందు నా తండ్రిని అడుగుతా. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే పరలోకమందున్న తండ్రిని అడుగుతా. ఎస్, మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు పిల్లరా, మనము రక్షణ పొందిన దగ్గర నుండి మరణించేంత వరకు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం మనకు తెలియదు. రక్షణ పొందక ముందు కొన్ని సంవత్సరాలు అయిపోయింది మన జీవితంలో. రక్షణ పొందిన దగ్గర నుంచి మరణించేంత వరకు, లేక రెండవ రాకడ వచ్చేంత వరకు ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, రక్షణ పొందక ముందు జీవితం అది పాత జీవితం. రక్షణ పొందిన తర్వాత కొత్త జీవితం వస్తుంది. ఈ కొత్త జీవితంలో ఏంటంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మన తండ్రి అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి, పరలోకమందు ఉన్న దేవుడు మనకి తండ్రి అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతి విషయం కూడా పరలోకమందు ఉన్న తండ్రిని అడగటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినది, చిన్న పిల్లలు ప్రతి విషయంలో ఎలాగైతే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఏడ్చి, లేక తల్లిదండ్రులు ప్రతిలో అనుకొని, లేక తల్లిదండ్రుల దగ్గర డిమాండ్ చేసి ఎట్టో కట్టాలి. కొన్నిసార్లు డిమాండ్ చేస్తారు, కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తారు. చిన్న పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారికి కావలసింది అడిగి పొందుకుంటున్నారో మనము కూడా దేవుని దృష్టిలో చిన్న పిల్లలమే. మన తల్లిదండ్రుల దృష్టిలో చిన్నపిల్లలు ఎట్లాగో దేవుని దృష్టిలో మన అందరం కూడా ఎవరినే చిన్నపిల్లలే. మనకి 70 సంవత్సరాల వయసు వచ్చినా 80 సంవత్సరాల వయసు వచ్చినా మనం ముసలోళ్ళమైనా వాక్యానుసారంగా ఆలోచిస్తే దేవుని దృష్టిలో మన అందరం ఎవరినే చిన్నపిల్లలు. అది గుర్తుపెట్టుకోవాలి. సో యోహాను మొదటి పత్రిక మనం చూస్తే నా చిన్నపిల్లలారా నా చిన్నపిల్లలారా అనే పదం మనం చూస్తాం. కాబట్టి దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నాయి. 1000 సంవత్సరాలు గడిచినా కూడా ఒక రోజుతో సమానం. అలాంటప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత ముసలోళ్ళమైనా దేవుని దగ్గరికి వచ్చేసరికి, సంఘంలోకి వచ్చేసరికి మనము చిన్నపిల్లలుగా భావించుకోవాలి. మనం పెద్ద పెద్దవాళ్ళు ఊహించుకుంటే వెనకబడిపోతాం, ఆశీర్వాదాలు రావు. మనం చిన్నపిల్లలుగా భావించుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈ హ్యాపీ ఫాదర్స్ డే రోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్న పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళకు కావలసింది ఎలాగైతే అడిగి పొందుకుంటారో, ఎలాగైతే తల్లిదండ్రులకు అడుగుతారో, పరలోకమందున్న తండ్రి మనకున్నాడు. ఆయన దృష్టిలో మనం అందరం కూడా చిన్న పిల్లలమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రక్షణ పొందక ముందు పాత జీవితం వదిలేసేయండి. రక్షణ పొందినాక కొత్త జీవితం. ఈ కొత్త జీవితంలో ఆయన మన తండ్రి, మనం చిన్నపిల్లలం కనుక ప్రతిదీ కూడా ఆయన అడుగుకోవాలి. ప్రార్థనా రూపంలో మనం ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా ఆయన అడుక్కోవాలి. ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధత కలిగి విశ్వాసము కలిగి ఏది కావాలో ఆయన అడుగుకుంటే ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరు అది నేర్చుకోవాలి. దేవుడిని మన తండ్రిగా భావించుకోవాలి. నీ తల్లిదండ్రులు ఎట్లా నువ్వు ఆలోచిస్తావో పరలోకమందున్న దేవుడిని కూడా నీ తండ్రిగా భావించుకొని మనకు కావలసినవి ఆయన అనుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే
ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామో గుర్తుంచుకోండి, మనం కళ్ళు మూసుకొని దాన్ని మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు ఉండవలసినటువంటి ఫెయిత్ అండ్ ఫీలింగ్, మనకు ఉండవలసిన ఫెయిత్ ఏంటి, ఫీలింగ్ ఏంటంటే దేవుడు మన ప్రక్కనే ఉన్నట్టుగా మనం భావించుకోవాలి, నమ్మాలి. దేవుడు మన ప్రక్కనే ఉన్నట్టుగా, మనల్ని చూస్తున్నట్టుగా, మనం అనుకుంటున్నది ఆయన వింటున్నట్టుగా, మనకు జవాబు ఇస్తాడని ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఏదో ప్రార్థన చేసుకుందాం అనగానే ప్రార్థన చేసుకోవడం కాదు, లేక ఏదో దేవుని అనడం కాదు. ఫెయిత్ అండ్ ఫీలింగ్, ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసం ఏంటి, ప్రార్థన చేసుకున్నప్పుడు మన నమ్మకం ఏంటి, మన ఫీలింగ్, మన భావం ఏంటి అనేది ముఖ్యం. ఇప్పుడు నేను మోకం ఇస్తున్నాను, కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నా మనసు ఎట్లా ఉండాలి, నేను ఎలా ఆలోచించుకోవాలంటే దేవుడు నా పక్కనే ఉన్నట్టుగా నేను ఏం చేయాలా, నమ్మాలి. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడని కాదు, మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడో మనం పక్కనే ఉన్నాడు. ఆ ఫీలింగ్ ఫస్ట్ మీకు రావాలి. అలా వస్తేనే మనకు బుద్ధి జ్ఞానం వచ్చింది. అప్పుడేంటంటే దేవుడు అంటే మనకు భయం భక్తి ఉండింది. మనం ఏంటంటే ప్రార్థన చేయడానికి అలవాటు పడతాం, కానీ ప్రార్థనలో మన ఫీలింగ్ ఏంటనేది, మన ఫెయిత్ ఏంటనేది, మరి మనం చిన్నపిల్లలాగా ఉంటున్నామా, దేవుడిని తల్లిదండ్రులాగా అడుక్కోగలుగుతున్నామా, అట్లాంటి ఆలోచన రావాలి. ఈరోజు సందర్భాన్ని బట్టి అది గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఫస్ట్ నీకు రావాలి. నీ జీవితాంతం అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా, ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా, ఆ దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఆయన శరీర రూపంలో మనకు కనిపించకపోవచ్చు, నువ్వు శరీరంతో మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆత్మ స్వరూపుడు ఎక్కడుంటాడు, మన పక్కనే ఉంటాడు. అది ఆ ఆలోచన రాకపోతే మనం భక్తి చేయలేము, మన విశ్వాస జీవితం వేస్ట్. ముందు నీకు ఆ భావం రావాలి, దేవుడు నా పక్కనే ఉన్నాడు. కాకపోతే ఆయన శరీరంతో నాకు కనపడతాడు. ఎందుకని ఆయన శరీరంతో లేడుగా, దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయన ఆత్మ స్వరూపి. కాబట్టి ఆత్మైన దేవుడు నా పక్కనే ఉంటాడు అలా అనుకోవాలి. రెండవది ఏంటి, మన పక్కనే ఉండడం కాదు, ఆయన మనల్ని చూస్తున్నాడు అనే ఆలోచన కూడా రావాలి. కొంతమంది ప్రార్థన నిద్రపోతుంటారు, ప్రార్థనలో కాళ్ళు చదువుకుంటారు, లేకపోతే ప్రార్థనలో వాళ్ళతో మాట్లాడుకుంటారు. అంటే దేవుడు చూస్తున్నాడనే బుద్ధి మనకు లేదు, ఆ జ్ఞానం లేదు. అది రావాలి. ఇప్పుడు విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను మనం తండ్రిగా భావించుకోవటం మనకు అర్థమవ్వాలి. ఆయన దగ్గర మనం చిన్నపిల్లలాగా ఫీల్ అవ్వాలి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని ఆలోచనలు మనకు రావాలి. ఒకటి, మన పక్కనే ఉన్నాడు, రైట్. రెండవది, ఆయన మనల్ని చూస్తున్నాడు. కళ్ళించిన వాడు కానకుండా నీ కళ్ళించాడు, నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు. నీకు కళ్ళించినప్పుడు, నీ కళ్ళతో నువ్వు చూస్తున్నప్పుడు నీకు కళ్ళించినోడు నీ చూడకుండా మరి ఆలోచన రావాలిగా, అంతేనా? ఇప్పుడు ఆయన మనం కళ్ళించాడు, ఆయన ఇచ్చిన కళ్ళతో మనం చూస్తున్నాం, అంతా చూడగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన కళ్ళతో మనం చూడగలిగినప్పుడు మన కళ్ళించినోడు, మనల్ని సృష్టించినోడు మనల్ని చూడకుండా మరి ఆయన మనం చూస్తాడని తెలివించుకోవాలి మనకి. ఆయన చూస్తాడంటే మరి కాలేజీ సాగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఎందుకు మరి మాట్లాడుకుంటారు, ఎందుకంటే తిరుగుతున్నారు. కొంతమంది చర్చిలో వచ్చి చిన్నపిల్లలు తాగుకుంటారు, కొంతమంది చర్చిలో వచ్చి ఫోన్ చెక్ చేసుకుని కూర్చుంటారు, వాట్సాప్ చూస్తుంటారు. అంటే దరిద్ర భావాలు ఉంటాయి. మన చర్చిలో పోవచ్చు, మంచి సిటీలో పెద్ద పెద్ద చర్చిలో కూర్చొని చాటింగ్ చేసుకోవడం, చర్చిలో కూర్చొని మెసేజ్ చెక్ చేసుకోవడం, లేదా చర్చిలో కూర్చొని చిన్నపిల్లలు తాగుకోవడం, నిద్రపోవడం, ఏదో ఆలోచించడం. అంటే ఈ పనికిమాలిన బ్యాచ్ అసలు చర్చికి ఎందుకు వస్తారు అర్థం కాదు. చర్చికి వచ్చింది ఆశీర్వాదం కోసం కానీ శాపం కోసం కాదు కదా. కనుక చర్చికి వచ్చిన పొడవ దగ్గర పెట్టాలి, మనసు ఇక్కడ పెట్టాలి. కనుక దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి ఆలోచన రావాలి. రెండవది, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎస్, నీవు కళ్ళుతో ఎలా చూస్తున్నావో నిన్ను సృష్టించిన వాడు, నీకు కళ్ళించిన వాడు నిన్ను చూస్తున్నాడు. అది నువ్వు పెట్టుకోవాలి. కనుక మూడవది, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నువ్వు అడిగిన దాన్ని వింటున్నాడని నువ్వు అనుకోవాలి. ఆయనకి చెవులు ఉన్నాయి, కన్నున్న వాడు కానకుండునా, చెవులుండిన వాడు వినకుండునా అని వాక్యం చెప్తాడు. కళ్ళున్నవాడు కళ్ళించినవాడు కాంటాడు, చూస్తాడు, చెవులించిన వాడు వింటాడు. కాబట్టి మనం ఏదైతే దేవుని అడుగుతున్నామో అది ఖచ్చితంగా వింటున్నాడు. నువ్వు అడగటం ముఖ్యం కాదు, ఆయన వింటున్నాడు అనే ఫీలింగ్ తో అడగాలి. అది
ఇవన్నీ మనకు ఎవరు చెప్పడం, ఇవన్నీ వాస్తవంగా సంగీ స్కూల్ పిల్లలు చెప్పాల్సిన విషయాలు. కానీ కొన్నిసార్లు మనం పెద్దోళ్ళమైనా కూడా ఆ సెన్స్ మనకు ఉండదు. అది ఆలోచన మనకు రావాలి. మనం ఏదైతే దేవుడు అడుగుతున్నామో అది ఆయన ఖచ్చితంగా వింటున్నాడు. అది ఆయన వింటున్నాడు అనే ఆలోచన నీకు ఉండాలి, ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆయన వింటున్నాడు అనే ఉద్దేశంతో ఆయన అడగాలి. ఏదో ప్రార్థన చేయమన్నాడు కదా, నేను ప్రార్థన చేసేసాను, ఏదో అడిగేశాను అంటే ఎలా కుదిరింది? నువ్వు అడుగుతుంది ఆయన వింటున్నాడు అని గ్రహించుకోవాలి. నాలుగోది ఏంటి? వింటనే కాదు, ఏదైతే మనం అడుగుతామో అది ఆయన మనకి జవాబు ఇస్తారని కూడా మనం నమ్మాలి. దేవుడికి ఇస్తాడురా. మనం ఆయన అడిగింది ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? మనకి ఇస్తాడు. ఈ 4 నిమిషాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు 4 ఫీలింగ్స్ నీకు ఉండాలి. ఇది ప్రపంచంలో పెద్ద ఫేమస్. ఇది ఈ యొక్క సత్యం. ప్రార్థన చేసే వారికి 4 ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ లేనివాడు, అలా ఫీల్ అవ్వడం బుద్ధి లేనివాడు, అతను ఉపయోగం ఉండదు. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వీ హావ్ 4 ఫీలింగ్స్ నౌ. 4 రకాలైన ఆలోచనలు నీకు ఉండాలి. ఒకటి, దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, అయిపోతుంది. నా ప్రక్కనే ఉన్నాడు, ఎక్కడో లేదు. ఆయన ఆత్మరూపంలో నా ప్రక్కనే ఉన్నాడు. రెండవది ఏంటి? నన్ను చూస్తున్నాడు. నా ప్రక్కనే ఉండటం కాదు, నన్ను చూస్తున్నాడు. మూడవది, నన్ను చూడటమే కాదు, ఏం చేస్తున్నాడు? నేను ఏదైతే ఆయన అడుగుతున్నానో అది ఆయన వింటున్నాడు. నేను చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. నాలుగవది, వెంటనే కాదు, నేను ఏదైతే ఆయన అడుగుతానో దానికి ఆయన జవాబు కూడా ఇస్తాడు. నేను అడిగింది ఆయన ఇస్తాడు. చిన్నపిల్లలు అడిగింది తల్లిదండ్రులుగా మనం ఎలా ఇస్తామో, మన పిల్లలు మనం అడిగినప్పుడు మనం ఎలా ఇస్తామో, అలాగే దేవుడు కూడా మన తండ్రిగా ఉండి మనం అడిగింది ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఇంకా తల్లిదండ్రులుగా కొన్ని మనం ఇవ్వలేకపోవచ్చు మన పిల్లలు. కొన్ని సాధ్యమైతే మనకి ఇస్తాం, కొన్ని మనకు అసాధ్యం, మనం ఇవ్వలేం కదా. కొన్నిటి మన స్తోమత చాలా పిల్లలు చూడటానికి కొన్ని అడుగుతారు, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనము కొన్ని ఇవ్వగలుగుతాం, కొన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా మనం అడిగింది ఇస్తాడు. ఇంకా బైబిల్ లెక్క ప్రకారం చెప్పాలంటే అక్కడ ఎఫెసీ పత్రిక 3:20 చెప్పినట్టుగా మనం అడిగిన వాటి కంటేను, ఊహించు వాటి కంటేను ఇంకా నీకు ఇస్తాడు. ఇంకా చెప్పాలి, కొన్నిసార్లు మనం అడిగిందే మన తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు, మనం అడిగింది మన తల్లిదండ్రులు మనకు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే మనము మన పిల్లలకి వాళ్ళు అడిగింది మనం ఇవ్వలేకపోవచ్చు. మనం ఇవ్వలేకపోయినా, మన తల్లిదండ్రులు మనకి ఇవ్వలేకపోయినా, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఎంత గొప్పదంటే ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వటమే కాదు, ఎంతగా ఇస్తాడంటే మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు. అంటే మనం అడిగేది 1 అనుకోండి, మన మనసులో ఊహించుకునేది 2 అనుకోండి, ఆయన 3 ఇస్తాడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, అధికంగా ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు ఆయన పరలోకమందున్న మన తండ్రి అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు మనకు నేర్పించాడు మోడల్ ప్రేయర్. మాదిరి ప్రార్థన ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు వారే చెప్పాడు. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి మనకు ఎలా పరిచయం చేశాడంటే ఓ తండ్రిగా పరిచయం చేశాడు. దేవుడు ఎవరో కాదు, సృష్టికర్త ఎవరో కాదు, ఆయన మీ తండ్రి. ఆయన తండ్రి అని పిలవండి. ఆయన నాకు తండ్రి, మీకు తండ్రి అని యేసుక్రీస్తు వారు దేవుని తండ్రి అని పిలిచాడు. మనం కూడా ఆయన తండ్రి అని పిలవాలని మనకు పరిచయం చేశాడు, అలా సంబోధించాడు. ఇంకో విషయం చెప్పమంటారా? మొట్టమొదటిగా దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేసింది యేసుక్రీస్తే. అంతకు ముందు దేవుణ్ణి ఎవరు తండ్రిని పిలవాల పాత నిబంధనలో. దేవుని దేవా, యెహోవా, ప్రభువా, భయంకరుడా, గొప్ప దేవుడా, ఇట్లా రకరకాల పేరుతో పిలిచారు, కానీ ఎవరు కూడా దేవుని తండ్రి అని పిలవలేదు బైబిల్లో. అలా పిలవాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు. దేవుని తండ్రి అని పిలవాలనే ఆలోచన ఎవరికి రాలేదు, అంత ధైర్యం ఎవరికి లేదు, అంత యోగ్యత కూడా ఎవరికి లేదు. అర్థమైందా? దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు బైబిల్ మొత్తం. తర్వాత అంత ధైర్యం కూడా ఎవరికి లేదు, దేవుని తండ్రిని పిలవని మాట్లాడి ఆ ధైర్యం లేదు, ఆ యోగ్యత లేదు, అంత స్వతంత్రత కూడా లేదు. అయితే దేవుణ్ణి మనకు తండ్రిగా చేసింది ఎవరు? యేసుక్రీస్తు.
యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకానికి వచ్చి దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి ఏం చేశాడంటే, అంతకుముందు పాత నిబంధనలో భక్తులందరూ మనుషులందరూ దేవుణ్ణి దేవుడుగానే చూసేవాడు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుణ్ణి మనకి తండ్రిగా పరిచయం చేశాడు. ఇప్పటి వరకు ఆయన మీరు దేవుడని పిలుస్తున్నారు, ఆయన దేవుడు కరెక్టే, ఆయన సృష్టికర్త కరెక్టే, కానీ ఇప్పుడు ఆయన మీరు ఏమని పిలవచ్చు? తండ్రి అని కూడా పిలవచ్చు. అది ఆయన నాకు తండ్రి, నేను ఆయన అద్వితీయ కుమారుణ్ణి, నేను తండ్రిని పిలుస్తాను, మీరు కూడా ఆయన చక్కగా తండ్రి పిలవచ్చు అని పరలోకమందున్న మా తండ్రి అని చక్కగా మన పరలోక ప్రార్థన నేర్పించడం చూపించడం జరిగింది. ఇది మాది ప్రార్థన. కాబట్టి ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? అంతకుముందు దేవుడు ఆయన మనకి, అంతకుముందు మన సృష్టికర్త, ఇప్పుడు ఆయన మనకు కొంచెం క్లోజ్ అయ్యాడు. అది కూడా యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందడం ద్వారా ఆయన మనకు క్లోజ్ అయిపోయి ఏమయ్యాడంటే తండ్రి అయిపోయాడు. ఇప్పుడు కలెక్టర్ గారు అనుకోండి, అంతకుముందు ఆయన సార్ అంటావు, కలెక్టర్ అంటావు, ఆయన దూరంగా నిలబడతాం, చేతులు పెట్టుకుని నిలబడతాం, నమస్కారం పెడతాం, అవునా? ఇప్పుడు ఆ కలెక్టర్ గారికి బాగా క్లోజ్ అయిపోయి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి, ఆయన సీట్లో ప్రక్కన కూర్చోబెట్టుకొని షేక్ అందించి ఆయన మీతో కలిసి ఫోన్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నీకు ఎలా ఉంది చెప్పు? అంతకుముందు ఆయన పరిచయం లేనప్పుడు ఆయనకు దూరంగా ఉంటావు, నిలబడతావు, నమస్కారం పెడతావు, ఆయన దగ్గర కొంచెం భయపడతావు మాట్లాడటానికి, అవునా? సో ఇప్పుడు ఆయన్ని క్లోజ్ అయిపోతే ఆయన్ని పలకరించి చక్కగా ప్రక్కన కూర్చోబెట్టి ఆయన నీకు మరి భోజనం రప్పించి కలిసి భోజనం చేస్తూ ఆయన నీతో నవ్వుతా రోజు మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన కరెక్ట్ అయినప్పటికీ కూడా నీకేమిటి కొంత స్వతంత్రత అనేది వచ్చి కొంత ధైర్యం వస్తుంది, ఎందుకంటే నీతో క్లోజ్ అయిపోయాడు కాబట్టి, అవునా కాదు? సో ఇప్పుడు దేవుడు కూడా అంతే. దేవుడు పాత నిబంధన కాలంలో దేవుడుగానే ఉండేవాడు. అంటే అప్పుడు ప్రజలు భయపడేవాడు. అసలు దేవుడిని చూస్తే మనం చచ్చిపోతాం అనుకునేవాడు. దేవుడిని చూసే శక్తి కానీ, ధైర్యం కానీ, యోగ్యత కానీ, పరిశుద్ధత కానీ ఎవరికి లేదు. అయితే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినాక ఏం చేశాడంటే దేవుణ్ణి మనకి తండ్రిగా పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన మీరు క్లోజ్ అయిపోతాడు, ఆయన మీరు తండ్రి అనుకోండి, ఆయన పరలోకమందున్న మీ తండ్రి అనుకోండి అని మనకు తండ్రిగా పరిచయం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాం? తండ్రి, అయ్యా, బాబు, ఆయన సహాయం చేయ్యా, అయ్యా కనికరించయ్యా, దేవా, తండ్రి అని చెప్తున్నాం. సో యేసుక్రీస్తు మధ్యవర్తిగా రావటం వల్ల, ఆయన రక్షకుడిగా రావటం వల్ల, ఆయన మనల్ని రక్షించడం వల్ల, మనం బాప్తీసం తీసుకొని కొత్తగా జన్మించడం వల్ల, ఇప్పుడు ఆరాధనకు రావటం వల్ల దేవుడు ఏమైపోయాడు? మనకి ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. ఆయనతో ఇప్పుడు మనం క్లోజ్ అయిపోయాం. ఆయన దగ్గర ఇప్పుడు మనకు వచ్చి స్వతంత్రత వస్తుంది, ధైర్యం వస్తుంది. కాబట్టి చిన్న పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చక్కగా అడుక్కుంటారో మనం కూడా ఏది కావాలో దేవుని అడుక్కోవచ్చు. ఈ విషయం ఒకసారి మీరు బైబిల్లో చూడండి, మీకు అర్థమైంది. ఇదే మూలవాక్యం చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము, ఒకసారి మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఆయన మన తండ్రిగా ఎలా ఉంటాడో, ఎలా మనల్ని ప్రేమిస్తాడో, ఎలా మనకు సహాయం చేస్తాడో, ఎలా మనల్ని ఆదరిస్తాడో చాలా చక్కగా ఇక్కడ మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మనం ప్రతిరోజు మనకు ధైర్యం కలిగించింది. మన జీవితాంతం మనం ధైర్యంగా సంతోషంగా ఉండటానికి, దీవించబడటానికి, బలపరచబడటానికి మనకు ఉపయోగపడుతుంది. మన వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ఈ వాక్య భాగం మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, గమనించాలి. మీలో ఏ మనుషుడైనా, అది చూడండి, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టిని అడిగిన రొట్టికి బదులుగా రాత్రి ఇస్తారా? చేపను అడిగిన చేపకు బదులుగా పాములు ఇస్తారా? చూడండి, మీరు చెడ్డవాళ్ళై ఉన్నప్పటికీ మీ పిల్లలకు మీరు మంచి ఇస్తారు కదా. మీ పిల్లలు ఏదైనా మిమ్మల్ని వచ్చి అడిగితే, నానా నాకు అది కావాలి, నానా, అమ్మా నాకు ఇది కావాలని మన పిల్లలు వచ్చి మనల్ని అడిగితే
మనం చెడ్డవాళ్ళం అయినా కూడా మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం? మంచి ఇవ్వాలనుకుంటాం కదా. కొన్నిసార్లు మనం స్తోమత లేకపోయినా, అప్పు చేసైనా, వడ్డీని తీసుకొచ్చైనా, అనుకుంటైనా మన పిల్లలు మనం బాగా చూసుకోవాలనుకుంటాం కదా. మనకు తిండి లేకపోయినా మన పిల్లలకు తిండి పెట్టాలనుకుంటాం. మనకు బట్టలు లేకపోయినా మన పిల్లలకు మన పాత బట్టలు వేసుకొని మన పిల్లలకు కొత్త బట్టలు కుట్టిస్తాం. అప్పులు చేసిన పిల్లలను చదివిస్తాం, వాళ్ళకి ఫీజులు కడతాం. అర్థమైందా? ఆరోగ్యం బాగా లేకపోతే మనం బాగా చూపిస్తాం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనిస్తాం. ఎందుకు? నువ్వు ఒక తల్లి అయినందుకు, నువ్వు ఒక తండ్రి అయినందుకు. నీకు స్తోమత లేకపోయినా కూడా నీ పిల్లలకు నువ్వు ఎన్నో ఇస్తావు. కొన్నిసార్లు నీకు స్తోమత లేకపోయినా అప్పు చేస్తావు, వడ్డీని తీసుకొస్తావు, లేక తాకట్టు పెట్టేసి ఏదైనా అమ్మేది సరే నీ పిల్లలకు నువ్వు ఫీజు కడుతున్నావు. నీ పిల్లలకు మంచి బట్టలు కుట్టిస్తున్నావు, మంచి భోజనం పెడతావు. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ ప్రేమను చూపిస్తున్నావు. ఇంకోటి ఏంటంటే, మనం చెడ్డవాళ్ళమైనా కూడా మన పిల్లలు ఇంకా మంచిగా ఉండాలని, మనకంటే బాగుండాలని మనం కోరుకుంటున్నాం. అవునా కదా? కరెక్టేనా? ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరి నాయనా, మీరు చెడ్డవాళ్ళై ఉండి కూడా మీ పిల్లలు మంచిగా ఉండాలని మీరు అనుకుంటున్నారు కదా. మీకు స్తోమత లేకపోయినా కూడా మీ పిల్లలకు ఏదో మీరు ఇవ్వాలనుకుంటున్నారు కదా. మరి పరలోకమందున్న మీ తండ్రి నేను వాటికంటే శ్రేష్టమైన మీకు ఎవరైనా బుద్ధి లేదా? శారీరకంగా మీరే మీ పిల్లలకు అంత గొప్పగా ఇవ్వాలనుకుంటున్నారే. మీరు స్తోమత లేకపోయినా ఇవ్వాలనుకుంటున్నారు కదా. మీరు చెడ్డవాళ్ళైనా కూడా మీ పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారే. మరి పరలోకమందున్న మీ తండ్రి నేను మీకు శ్రేష్టమైన వాటిని ఇవ్వనా? మీరు అడిగిన వాటిని నేను ఇవ్వనా? ఇవ్వకుండా ఎందుకుంటారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూసారా? నిజంగా ఇది ఆలోచిస్తా ఉంటే ఇది వాస్తవా కాదని మీరు చెప్పండి. వాస్తవేనా? అంటే మనం తల్లిదండ్రులని మనం పేదవాళ్ళం అయ్యుండొచ్చు, కొన్నిసార్లు కూలి పని చేసుకునే వాళ్ళం అయ్యుండొచ్చు, అవునా? కానీ మన పిల్లల గురించి ఏం ఆలోచిస్తాం? మనం వాళ్ళు ఒక మంచి జాబ్ చేయాలని, వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉండాలని ఆలోచిస్తాం. మనం కృషిలో ఉండి కూడా రేపు వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలని చూస్తాం, లేకపోతే వాళ్ళకి మంచి బట్టలు ఇస్తాం. మనం అవసరమైతే పాత బట్టలు వేసుకుంటాం, వాళ్ళకి మంచి బట్టలు పుట్టిస్తాం. పండుగ వచ్చినప్పుడు పిల్లల్ని ఎంతో సంతోష పెడతాం. మనం అవసరమైతే వాళ్ళకి మనం ఫీజు కట్టాలి, డొనేషన్ కట్టాలి, మన దగ్గర లేవు, అప్పు చేసి ఏదో రకం చేస్తాం. మనం పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు ఎంతో కష్టపడి చూపిస్తాం. వాళ్ళు ఏదైనా వస్తువు అడిగారు అనుకోండి, అయ్యో నా కొడుకుని అడిగాడే, నా కూతురికి అడిగిందే, నాకు ఇవ్వలేకపోతున్నానని ఏడుస్తాం, బాధపడతాం. ఏదో ఒక రకంగా ఆ వస్తువు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలని చూస్తాం. సో ఇప్పుడు దేవుడు ఏం చెబుతాడంటే, ఓ తల్లి పుత్రుడానే, ఓ తండ్రి పుత్రుడా, నువ్వు నీ పిల్లలను బాగా చూసుకుంటావు కదా. మరి పరలోకమందున్న తండ్రి నేను నిన్ను చూసుకోడా అంటున్నాడు. నీవు నీ పిల్లల్ని ఎలా చూసుకుంటావో అంతకంటే నేను బాగా చూసుకుంటాను. దేవుడికి స్తోత్రం. ఇది గుర్తుంటే జీవితం ఎవడైనా బాగుపడతాడు. ఈ రోజు వర్తమానం నీకు అర్థమైతే నువ్వు చచ్చిందా సంతోషం ఉంటావు, నీ జీవితకాలం అంతా తృప్తిగా ఉంటావు. నువ్వు అర్థం చేసుకోవాలి. నీ పిల్లలను ఎంత బాగా చూసుకుంటావో దేవుని దృష్టిలో నువ్వు కూడా చిన్నపిల్లలే. దేవుని దృష్టిలో నువ్వు కూడా చిన్నపిల్లలే. కాబట్టి నీ పిల్లలను నువ్వు ఎలా చూసుకుంటావో దేవుడు నిన్ను అంతకంటే ప్రమాణంగా చూసుకుంటాడు. మనం ఏంటంటే మన పిల్లలను బాగా చూసుకుంటాం కానీ దేవుడు మనల్ని బాగా చూస్తాడన్న సంగతి మనకు తెలియట్లేదు. అందుకని ఇప్పుడు దేవుడు గర్జిస్తున్నాడు. మీరు చెడ్డవాళ్ళై ఉండి కూడా మీ పిల్లలను బాగా చూసుకోవాలనుకుంటున్నారే. మీరు భలే ఒళ్ళే. మీరు చెడ్డవాళ్ళు అయి ఉండి, చెడ్డ మనసు మీకుండి కూడా మీ పిల్లలు చెడిపోకూడదని వాళ్ళు బాగున్నారు మీరు కోరుకుంటున్నారు కదా. మీకు స్తోమత లేకపోయినా కూడా వాళ్ళకి బాగా అదిద్దాం ఇదిద్దాం అనుకుంటున్నారు కదా. ఓ బుద్ధిరే తల్లిదండ్రులారా, మరి మీ పిల్లల గురించి మీరు ఎలా అనుకుంటున్నారో నేను కూడా మీ తండ్రిని కదా. అలా మీరు ఎందుకు అనుకోవడం? మీరు నా పిల్లలు, నేను మీకు ఎందుకు ఇవ్వడం? మీరు నన్ను అడిగితే మీకు ఏదైనా నేను ఇస్తాను. నన్ను అడగండి. మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని ఎలా అడుగుతున్నారో, లేకపోతే మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులు ఎలా అడుగుతారో మీరు వచ్చి నన్ను అడగండి. నేను పరలోకమందున్న తండ్రిని. దేవునికి స్తోత్ర. నేను స్తోమత కలిగినోని. మీకు స్తోమత ఉండొచ్చు లేకపోవచ్చు, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఏదైనా ఇస్తాను. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీకు ఇస్తాను. కాబట్టి మీరు ముందు నా దగ్గరికి రండి, ముందు ప్రాంతంలో మోకరించండి, నా సన్నిధిలోకి వచ్చి నన్ను అడగండి, నన్ను తండ్రి అని పిలవండి.
నేను మీ ప్రక్కనే ఉన్నానని, మిమ్మల్ని చూస్తున్నానని, మీ ప్రార్థన వింటున్నానని, మీకు జవాబిస్తానని, నాకు అసాధ్యమైన ఏమి లేదని మీరు నన్ను నమ్మండి, నన్ను అర్థం చేసుకోండి. నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. అప్పించేవాడుగా ఉంచుతారు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉంచను. నేను నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను కానీ నేను శాపంగా ఉంచను. కాబట్టి మీరు ఏంటంటే ముందు నా తండ్రి రండి, నేను మీ తండ్రిని అని మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అర్థం చేసుకోండి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనకి నేను జవాబిస్తానని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి పిల్లలా ఈరోజు మెసేజ్ సారాంశం ఏంటంటే, మన చిన్నపిల్లలకు మనం ఎలాగైతే ప్రతిదీ ఇస్తామో లేదా ఇవ్వాలనుకుంటున్నామో, మన చిన్నపిల్లలు మనం ఎలా ప్రేమిస్తున్నామో గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టిలో మనం కూడా చిన్నపిల్లలనే. కాబట్టి దేవుడు కూడా మన గురించి అలాగే అనుకుంటాడు. నీ చిన్నపిల్లల గురించి నువ్వు ఎలాగనుకుంటావో దేవుడు నీ గురించి కూడా అలాగే అనుకుంటాడు. నా కుమారుడే కదా, నా కుమార్తె కదా, నా రక్తంలో కడగబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, కొత్తగా జన్మించారు, నా సంఘానికి వస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు. కాబట్టి వీళ్ళ విషయం నేను చూసుకోవాలని దేవుడు కూడా మమ్మల్ని జాగ్రత్తగా మనం చూసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన పరలోకమందున్న మన తండ్రి. చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ విషయం యేసు ప్రభువే చెప్పాడు. అంతకుముందు పాత నిబంధన కాలంలో భక్తులు తెలియదు, దేవుని తండ్రి అని పిలవాలని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అక్కడ ధైర్యం లేదు, యోగ్యత లేదు, స్వతంత్రత లేదు, ఆ సంగతి వేరు. కానీ యేసు క్రీస్తు చెప్పాడు, మీరేం భయపడదాకయ్యా, మీరు నన్ను నమ్ముకున్నారు కనుక మీరు దేవునికి దగ్గర అయిపోయారు. ఇంతకుముందు మీరు దేవునికి దూరస్తులు, ఇప్పుడేమయ్యారు సమీపస్తులయ్యారు. ఇంతకుముందు మీరు చీకటి, ఇప్పుడేమయ్యారు మీరు వెలుగయ్యారు. కాబట్టి ఇప్పుడు మీరు దేవునికి సమీపస్తులయ్యారు, వెలుగయ్యారు కనుక ఇప్పుడు దేవునికి చక్కగా తండ్రి అని పిలుచుకోండి. మీకు ఏది కావాలో ఆయన చెప్పుకోండి, ఆయన మీకు ఇస్తారు. కాబట్టి ఆయనకు మీరు ఇష్టంగా జీవించండి అని చెప్పాడు. సరే, మనం బైబిల్లో లోపలికి వస్తే పిల్లరా, దేవుణ్ణి అడిగి పొందుకున్నవాడు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి తండ్రిగా భావించుకొని అడిగి పొందుకున్న వాళ్ళు పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు, క్రొత్త నిబంధనలో కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మీరు అబ్రహాము తీసుకున్నారు అనుకోండి. ఉదాహరణ బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు అనుకోండి. దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర మొరపెట్టుకొని దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని దగ్గర నుంచి హెచ్చించబడిన వాళ్ళు, దేవుని దగ్గర నుంచి రక్షించబడిన వాళ్ళు, దేవుని దగ్గర నుంచి స్వస్థపరచబడిన వాళ్ళు, దేవుని దగ్గర నుంచి మరి గొప్పగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మీరు అబ్రహాము తీసుకున్నారు అనుకోండి. అబ్రహాము దేవుని ఎలా అడిగాడు చూడండి, ఎలా అడిగాడు, దేవుడు ఎలా ఇచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. గుర్తుపెట్టుకో, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. అయితే అతను ఏం చేశాడు, మరి పిల్లలు లేకుండా బాధపడుతున్నాడు. అతను సంతానం లేదు, అతను మంచిగానే ఉన్నాడు, అతని భార్య చాలా మంచిదే, దేవుడు వాళ్ళకి ఆస్తి కూడా బాగా ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, పిల్లలు లేదు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా దేవా, ఓ తండ్రి, నువ్వు నాకు ఎంత ఆస్తిని ఇస్తేనేమయ్యా, నాకు మంచి భార్యని ఇచ్చావు సంతోషం, మంచి ఇల్లు ఇచ్చావు సంతోషం, కావాల్సినంత ఆస్తి ఇచ్చావయ్యా, నాకు చాలా మంది పని మనుషులు ఉన్నారు, చాలా పొలములు, నాకు చాలా పశువులు ఉన్నాయి, చాలా డబ్బు ఉంది, ఎండి బంగారాలు ఉన్నాయి, నీకు ఉన్నా కానీ పిల్లలు లేకపోతే ఉపయోగం ఏంటయ్యా, నా వంశం నిలబడదు కదయ్యా, నా వంశం ఉండదు కదయ్యా, నాకు వారసులు ఉండరు కదయ్యా, నా తర్వాత భూమి మీద నా పేరు నిలబెట్టేవాళ్ళు ఉండరు కదయ్యా, నేను సంపాదించినంత ఎవరు ఇస్తాను, నన్ను నానాన్ని పిలిచేవాళ్ళు ఎవరు ఉంటారయ్యా, నాకు ఎంత పొలం ఉంది, ఏం చేసుకోమంటావు చెప్పు, ఇన్ని పశువులు పని మనుషులు ఉన్నారే, వెండి బంగారాలు కావాల్సినంత ఉన్నాయి, మరి పిల్లలు లేకపోతే నాకు రేపు వారసులు ఎవరు, రేపు నేను అనుభవించేది ఎవరు, నా అనేవాళ్ళు ఎవరు, నానాన్ని పిలిచేది ఎవరు అని 75 సంవత్సరాల వయసులో అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చి ప్రతిపాడుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. నిజంగానే దేవుని మీద విశ్వాసంతో అడుగుతున్నాడు, భక్తితో అడుగుతున్నాడు. అప్పుడు అతని భార్య గుడ్రాలుగా ఉంది, అందుకని పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పుట్టరని చెప్పారు. మరి భార్య భర్తలు ఇద్దరు ముసలోడు అయిపోయారు. అబ్రహాము ముసలోడు, శారము ముసలు, ఇద్దరు ముసలోడు అయిపోయారు, పిల్లలు లేరు, గుడ్రాలు, పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ అబ్రహాము ఏం చేసుకున్నారు, దేవుడు అడుగుతున్నారు, అయ్యా నువ్వు నాకు కుమారుడు ప్రతి వ్యవహారం కుదరదు, ఎందుకంటే భూమి మీద నా పేరు నిలబడాలి, నా వంశం నిలబడాలి, నాకు వారసులు ఉండాలి, అనుభవించేవాడు ఉండాలి, రేపు నాకు సహాయపడేవాడు ఉండాలి.
కాబట్టి నాకు కుమారుడు కావాలి, ఇవ్వకపోతే కుదరదు అని చెప్పి దేవుని ప్రతిజ్ఞ అనుకున్నాను. ఇది మనం నేర్చుకోవాలి. ఒక తండ్రిగా అబ్రహాం 75 సంవత్సరాల వయసులో చిన్నపిల్లలాగా దేవుని అనుకున్నాడు. అతనే ముసలోడు, దేవుని దృష్టిలో చిన్నపిల్లలాగా దేవుని అనుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహామును పరీక్షించాడు. అసలు ఇతను విశ్వాసం ఎంత ఉందో చూద్దాం, ఇతను ఓర్పు ఎంత ఉందో చూద్దాం, ఇతను ఓర్పు ఎంత ఉందో చూద్దాం పరిశీలన చేసి 75 సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటే 100 సంవత్సరం వయసులో కుమారుడు పుట్టాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాం వయసు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు అనే కుమారుని దేవుడు ఒక వరపుత్రుడుగా ఎవరని చెప్తే ఒకే ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పి 25 సంవత్సరాలు దేవుడు ఆగాడు. అంటే ఏంటి? అబ్రహాము పరీక్ష. కానీ అబ్రహాం ఎలాంటి తెలుసా? ముందోడు. అందుకే విశ్వాసుకి తండ్రి అయిపోయాడు, దేవునికి స్నేహితుడు అయిపోయాడు. కారణం ఏంటంటే 25 సంవత్సరాల టైం పట్టినా కూడా అబ్రహాం ప్రార్థన చేయడం మానుకోలేదు, ఏంటి ఆరాధన మానుకోలేదు, విశ్వాసం తగ్గలేదు, పరిశుద్ధత తగ్గలేదు, ఓర్పు తగ్గలేదు, అతనికి విసుగు రాలేదు, ఏంటి దేవుని వదలలేదు, భక్తి వదలలేదు. ఏమనుకున్నాడంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు కనుక ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆయన తండ్రి, నేను ఆయన కొడుకుని 75 సంవత్సరాల వయసు నాకు వచ్చినా కానీ నేను దేవుడు దృష్టిలో చిన్నపిల్లనే, నేను ఆయన కొడుకుని, ఆయన నా తండ్రి. కాబట్టి నాకు ఒక కుమారుడు ఏమని చెప్పి నేను అడిగాను, ఆయన ఇస్తానన్నాడు. ఇస్తానని చెప్పి ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినా సరే ఆయన ఖచ్చితంగా నాకు ఇస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఒకవేళ ఆయన నన్ను పరీక్ష పెడుతున్నాడేమో, ఆ పరీక్షలో నేను పాస్ అవుతాను అనుకోని, ఇది ప్రపంచం మొత్తానికి సవాలండి. ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి ఒక లెసన్ ఇది. ఈ రోజు సందర్శిస్తున్న మీ అందరికీ, మనందరికీ ఒక లెసన్ ఇది. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసినప్పుడు, దేవుడు కొన్నిసార్లు మనకు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. నీకు అవిశ్వాసం రాకూడదు, నీకు నిరుత్సాహం రాకూడదు, నీకు ఇష్టం రాకూడదు. నువ్వు దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెట్టాడు అనుకో, నువ్వు దేవుడు అడుగుతావు, ఒక వస్తువు కావాలని, లేకపోతే జాబ్ కావాలని, పెళ్లి కావాలని, కొడుకు కావాలని, కూతురు కావాలని, ఇల్లు కావాలని, ఆశీర్వాదం కావాలని, ఏదో కావాలని అడుగుతావు. కరెక్టే, నువ్వు దేవుని బిడ్డని, ఆయన తండ్రి, ఆయన్ని అడుగుతావు. ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేశాడు అనుకో, ఆయన నువ్వు పరీక్ష పెట్టాడు అనుకో, ఇప్పుడు ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. దేవుని అడిగినప్పుడు అది ఆలస్యమైనా సరే అది ఖచ్చితంగా జరిగిద్దని నమ్మాలి. 6 అయినా 100 మనం దేవుడిలో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తారు. ఒకరు ఏమన్నాడు అనుకోండి, ఒకే అది దేవుని చిత్తం కాదనుకోండి, వదిలేస్తాం. అది దేవుని చిత్తం కాదనుకో వదిలేస్తాం. కానీ అది దేవుని చిత్తం అయినప్పుడు, దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు ఎంత ఆలస్యమైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా దేవుడు ఇస్తారు. ఇది అబ్రహాం జీవితంలో మనం ఉదాహరణగా తీసుకోవాలి. అబ్రహాం జీవితంలో ఒక లెసన్ గా మనం ఇది నేర్చుకోవాలి. అతను దేవుడిని తండ్రిగా భావించుకున్నాడు, దేవుడిని స్నేహితుడయ్యాడు. ఒక చిన్నపిల్లలాగా తనకి కుమారుడు కావాలని చెప్పి దేవుడు అనుకుంటే, దేవుడు అతనికి పరీక్ష పెట్టాడు, ఆలస్యం చేశాడు, 25 సంవత్సరాలు చూశాడు. అప్పుడు అతని వయసు 100 వచ్చింది. కానీ అబ్రహాములో మార్పు రాదు, భక్తి మానుకోలేదు, చర్చికి రావడం లేక దేవుడి సన్నిధికి రావడం మానుకోలేదు, దేవుడిని గౌరవలేదు. తన భక్తిని అలాగే కొనసాగించుకున్నాడు, అతను తన విశ్వాసాన్ని అలాగే కొనసాగించుకున్నాడు. చివరికి ఏమైందిరా అంటే 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను పరీక్షలో గెలిచాడు. దేవుడికి ఇష్టం. ఆలోచించండి, దేవుడికి అబ్రహాముకు మధ్యలో సంబంధం, అదే సంబంధం ఇప్పుడు మనకు కలిగి ఉండాలి. దేవుడు అబ్రహాము ఎలాంటి సంబంధం అయితే కలిగి ఉన్నారో, ఈ రోజు మనం ఏదో చర్చికి వస్తున్నామని కాదు. చర్చికి వస్తున్నాం మంచిదే, బైబిల్ పట్టుకున్నా మంచిదే, ఆరాధన చేస్తున్నా మంచిదే, లేదా బాప్టిజం తీసుకున్నా మంచిదే. కానీ దేవుడితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం అని కావాలి. నేను 20 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నానండి అని ఒక వ్యక్తి చెప్పొచ్చు. నేను 25 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నానండి అని చెప్పొచ్చు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మనం సంఘానికి వచ్చినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, లేకపోతే మనం ఎంత సీనియారిటీ ఉన్నా, మన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం అని.
తండ్రి కుమారుడు సంబంధం కలిగి ఉన్నామా? దేవుడిని మనం ఒక తండ్రిగా కలిగి ఉండగలుగుతున్నామా? చిన్నపిల్లలు వచ్చి ఎలాగైతే మరి దేవుణ్ణి ఆ తండ్రిని అడుగుతారో, తండ్రి దగ్గర ప్రతిమాడుకుంటారో, తండ్రి దగ్గర పొందుకోగలుగుతారో, మరి మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అలా పొందుకోగలుగుతున్నామా? అలాగే మనం జవాబు వస్తుందా, విజయం సాధిస్తున్నామా అని చూసుకోవాలి. ఇక్కడ అబ్రహాము అదే చేశాడుగా. 75 సంవత్సరం వయసు కలిగినటువంటి అతను ముసలోడుగా ఉండి తనకు పిల్లలు కావాలని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఇస్తానని చెప్పాడు, ఓకే. తర్వాత దేవుడు ఆలస్యం చేశాడు, అతనికి పరీక్ష పెట్టాడు. 25 సంవత్సరాలు, అప్పుడు అతను వయసు 100 వచ్చింది. మీరు ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. 25 సంవత్సరాలు ఆలస్యమైనను అతని విశ్వాసం తగ్గలేదంటే, చూడండి, అతను పట్టుదల తగ్గలేదంటే, అతను భక్తి తగ్గలేదంటే అతను ఎంత గొప్ప వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు దేవుడు ఏదైనా మనకి ఇస్తారని చెప్పాడు అనుకోండి, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు ఆలస్యమైనప్పుడు మనం ఏం చేస్తాం? అవునే, దేవుడిని మనం ఏదో అడుగుతాం, దేవుడు ఇస్తానంటాడు, లేక వాగ్దానం చేస్తాడు. 1-2 సంవత్సరాలు మనకు లేట్ అయింది అనుకోండి, మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, ఈలోపు మనకేమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, తర్వాత తీసుకొచ్చేసింది. అవునా? మనకున్న ఓపిక నశించింది. కొన్నిసార్లు దేవుడు దూరం అయిపోతాం, కొన్నిసార్లు మనం భక్తిని ప్రక్కన పెట్టేస్తాం. ఇవన్నీ జరుగుతాయి. కానీ 25 సంవత్సరాలు అడిగింది దేవుడు ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా సరే, ఆలస్యం చేసినా సరే, దేవుడు పరీక్ష పెట్టినా సరే, అబ్రహాము ఆ పరీక్షలో పాస్ అయ్యాడంటే ఎంత గొప్పలో ప్రపంచం అంతా ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు విశ్వాసమే మనందరం తెలుసుకోవాలి. అంటే దేవుడి విషయంలో మనకి నిరుత్సాహం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, తొందర ఉండకూడదు, లేదా కంగారు పడకూడదు, విసుక్కోకూడదు, నీకు అవిశ్వాసం రాకూడదు, నీ భక్తి పోకూడదు. అని దేవుడు ఇస్తాను దగ్గర ఇవ్వలేదే, నేను అనుకున్న జరగలేదే, నా ప్రార్థనకి జవాబు రాలేదే, నేను ఈ సంవత్సరం ఈ సంఘానికి వస్తున్నా కానీ నాకేం జరగలేదే, ఇలాంటి అవిశ్వాసం మనకు రాకూడదు. సైతాన్ పని. సైతాన్ మనకు అవిశ్వాసాన్ని తీసుకొస్తాడు, నిరుత్సాహాన్ని తీసుకొస్తాడు, మన భక్తిని చెడగొడతాడు. కాబట్టి మనం ఏం చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి పరలోకమందున్న తండ్రిగా భావించుకోవాలి. ఈ రోజు నుంచి శారీరకంగా మన తల్లిదండ్రులు ఎట్లున్నారో మీరు గమనించండి. 4 రకాల తండ్రులు ఉంటారు భూమి మీద. భూమి మీద మనకి 4 రకాల తండ్రులు ఉంటారు. మొట్టమొదటి తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి. ఆయనే మనల్ని సృష్టించాడు, సృష్టికర్త. ఆయనే మన దేవుడు. ఆయన మనల్ని కన్నాడు, మనల్ని గుర్తించాడు, మనం ఆయన వారము, ఆయన ప్రజలను చెప్పి 3వ కీర్తనలో ఉంది. ఆయనే మనలను గుర్తించాను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెము. కాబట్టి 4 తండ్రులుగా ఉంటారు. ఒకటి పరలోకంలో ఉన్న మన తండ్రి, మన దేవుడు, ఆయన అందరికంటే గొప్ప తండ్రి. రెండవది ఆత్మీయంగా మనం రక్షించిన ఉంటారు మన తల్లిదండ్రులు, ఆత్మీయ కుమారులు. ఎవరైతే మనల్ని రక్షణలో నడిపించారో ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. రెండవది. మూడవది శారీరక తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు మన కన్న తండ్రి, మనల్ని కన్న తల్లి తల్లిదండ్రులు ఉంటారు. మూడవది. 4వది కొంతమంది దత్తత తీసుకునే వాళ్ళు, గాడిగా ఉండి మనల్ని పెంచేవాళ్ళు ఉంటారు. కొంతమంది గాడిగా పెంచుకుంటారు, లేక వయసులో పెద్దవాళ్ళు, తండ్రులతో సమానులు. సో వీళ్ళందరూ మనకు తండ్రులు ఉంటారు. సో వీళ్ళందరూ ముఖ్యమైన వాళ్ళు దేవుడు. ఆయన పరలోకమందున మన తండ్రిగా ఉన్నాడు. ఆయన మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఇస్తాడు. ఆయన మనకి ఏది మంచిదో అది ఇస్తాడు, ఏది చెడో అది ఆపుతాడు, ఏది మంచో అది ఇస్తాడు. రెండవది, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి కొన్నిసార్లు ఆలస్యమైనప్పటికీ, కొన్నిసార్లు ఆయన మనల్ని పరీక్షించినప్పటికీ చివరికి ఇస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈరోజు దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఏ విషయంలో కూడా మనం కంగారు పడకుండా, దేవునికి దూరం అవ్వకుండా, సంఘానికి దూరం అవ్వకుండా, ఆదివారం ఆరాధన మానుకోకుండా మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక, పరలోకమందున మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నారు కనుక విషయం ఏంటంటే ఆయన మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత, ఆ భక్తి, ఆ తగిన సమయం కోసం కనిపెట్టుకుని చూసుకోవాలి. సంవత్సరం అయిందండి, 2 సంవత్సరాలు అయిందండి, 5 సంవత్సరాలు అయిందండి అనుకోకూడదు. మరి 25 సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు ఆ సంగతి ఏంటి? అసలు అన్ని సంవత్సరాలు దేవుడి మీద నమ్మకం ఎలా ఉందో అతనికి, దేవుడు ఎలా నమ్మగలిగాడు? ఇస్తారని చెప్పి దేవుడు ఇవ్వలేదు కదా.
ఇస్తారని చెప్పి దేవుడు ఇవ్వలేదు. దేవుడు పరీక్షించాడు, ఆలోచించాడు. మరి ఇతరులకు నమ్మకం ఎలా ఉంది? ఎంత గొప్పలో చూడండి. అతను దేవుడి మీద నమ్మకం చెక్కు చెదరకుండా ఉంది. ఆ పరిశుద్ధతను అలా కాపాడుతున్నాడు. చివరికి వచ్చేసరికి అతనికి ఇస్సాకు అనే కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అబ్రహాంకి ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకులో నుంచి ఇశ్రాయేలు జాతి వచ్చింది. ఈనాడు ప్రపంచంలో ఉన్న ఇశ్రాయేలు దేశం ప్రజలందరూ కూడా ఇస్సాకు సంతానమే. ఈ రోజు కొన్ని కోట్ల మంది వచ్చారు అతని సంతానంలో నుంచి. ఒక కొడుకు కోసం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. సరే, ఆ కొడుకు పుట్టాడు ఇస్సాకు. తర్వాత దేవుడు అతను పరీక్షలో పాస్ అయినాక ఎంత ఆశీర్వదించాడంటే, ఆ ఇస్సాకుల నుంచి వచ్చిన సంతానం ఈ రోజు ఇశ్రాయేలు జాతి మొత్తం, ఇశ్రాయేలు జాతి అంతా ఇస్సాకుల నుంచి వచ్చారు. ఈ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సంవత్సరం అందరి ఇసుక రేణువుల వలె నేను దీవిస్తానని చెప్పాడు. ఒక్క కుమారుడు పుడితే చాలురా అని చెప్పినటువంటి ఆయన ఒక కుమారుడు కోసం ఎదురు చూసిన అతను 25 సంవత్సరాలు కనిపెట్టినాక చివరికి ఏమంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలను చేస్తాను, సముద్రం వల్ల ఇసుక రేణువులాగా చేస్తాను. నువ్వు ఒక్కడ చాలనుకున్నావు, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టుకో, అంతమంది సంతానం నీకు ఇస్తానన్నాడు. చెప్పాడు, ఇచ్చాడు కూడా. మరి ఇస్సాకు నుంచి ఇశ్రాయేలు జాతి వచ్చింది కదా. ఈనాడు ప్రపంచంలో ఇశ్రాయేలు అందరూ మనం చూస్తే వారు ఆకాశ నక్షత్రముల వలె ఉన్నారు. సో దీన్ని బట్టి దేవుడు ఎంత నమ్మదగినోడో చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఆయన ఎలా ఇస్తాడో చూడండి, ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో, ఎలా దీవిస్తాడో, ఎలా వాడుకుంటాడో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఆరాధన కూడి వచ్చిన మీరు అందరూ కూడా ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా, అవిశ్వాసం రాకుండా, ఇసుకు రాకుండా, దేవుడికి దూరం అవ్వకూడదు, దైవ సేవకుడికి దూరం అవ్వకూడదు, ఆదివారం ఆరాధన మానవకూడదు, ఆరాధనకు మనం ఆపోజిట్ పడకూడదు. మన జీవిత కాలం అంతా కూడా దేవుడిని మనం తండ్రిగా భావించుకొని, ఆయన పరలోకంలో మన తండ్రి కనుక భూలోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. భూలోకంలో తల్లిదండ్రులు కొన్ని మనకి ఇస్తారు, కొన్ని ఇవ్వలేకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళకి స్తోమత ఉండకపోవచ్చు. నా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. కుమారుడు నా వల్ల కాదురా, కుమార్తె నా వల్ల కాదమ్మా, నాకు ఆర్థిక స్తోమత లేదు అని మన తల్లిదండ్రులు చేతులు ఎత్తేయచ్చు. కానీ పరలోకంలో తండ్రి మాత్రం మనం వదిలేవాడు కాదు. ఆయన మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ నీకు ఇస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన పరలోకంలో తండ్రిగా భావించుకొని, ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేసుకొని ప్రతి అడుగుకోవాలి. వాక్యంలో చెప్పినట్టుగా అడుగుని నీకు ఇవ్వబడును. కాబట్టి ఏదైతే మనం అడుగుకుంటామో అది ఇస్తాడు. ఈ రోజు ఇంకొక రేపు ఇస్తాడు. ఆలస్యం చేసినా సరే ఇస్తాడు. ఒక పరీక్ష పెట్టినా సరే ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి, ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా అడిగామనుకోండి, అది చెడు అనుకోండి ఇవ్వడం, అది మనకు నష్టం కలిగింది అనుకోండి, ఫీల్ జరిగింది అనుకోండి ఇవ్వడం, అది మంచిదైతే ఖచ్చితంగా ఇస్తాడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు, మంచిది ప్రతిదీ దేవుడు ఇస్తాడు. ఒక దేవుడు ఏదైనా నీకు ఇవ్వకపోతే అది కూడా నీకు వేరే, ఎందుకంటే అది చెడు కాబట్టి దేవుడు ఇవ్వలేదు అనుకోవచ్చు, దానివల్ల నష్టం కలిగింది కనుక దేవుడు ఇవ్వలేదు అనుకోవచ్చు. కాబట్టి మనం దేవుడిని అర్థం చేసుకొని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ఆయన పరలోకమందున్న తండ్రిగా భావించుకొని, మనమందరం ఆయన పిల్లలుగా ఉండి, ఇంతకు ముందు పాత జీవితంలో ఉన్నట్టు కాకుండా ఈ కొత్త జీవితాన్ని మనం కొనసాగిస్తూ, పరిశుద్ధంగా కొనసాగిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఆ పరలోకమందున్న తండ్రికి మనందరం పిల్లలుగా ఉండాలి. ముగింపులో చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచ్చింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచ్చిన ఉంది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంటే, కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలంటే, దేవుని దృష్టిలో చిన్న పిల్లలు, ఆయనకి ప్రియమైన పిల్లల్లాగా ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన కుమారుడుగా కుమార్తెగా బ్రతకాలి. మేము భయపడద్దు. నేను ఆయన కుమారుడిని, నేను ఆయన కుమార్తె కనుక దేవుడే నా సంఘం చూసుకుంటాడు, దేవుడే నా కుటుంబాన్ని చూసుకుంటాడు, నా భవిష్యత్తును చూసుకుంటాడు, నా ఆర్థిక పరిస్థితులు చూసుకుంటాడు. రేపు ఆయన పరలోకం ఇచ్చేది కూడా ఆయనే, భూలోకం దీవించేది కూడా ఆయనే, అన్ని ఆయనే చూసుకుంటాడని మనం ఆయన మీద భారం వేసి, ఆయన మీద ఆధారపడి, ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ, మనమందరం కూడా చిన్న పిల్లలవలే, దేవునికి ప్రియమైన పిల్లల వలె ఈ లోకంలో జీవిస్తూ, మనకు కావలసిన ప్రతిదాన్ని అనుకుంటూ, ఆయన పరలోక తండ్రిగా భావించుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో
ముందుకు సాగిపోవాలని అబ్రహాములాగా ఒక గట్టి విశ్వాసగా మనం నిలబడి అలాగే దేవుని ఆశీర్వాదం పొందుకునే స్థితిలో ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎంతకాలం మనం దేవుడికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుని మనం తండ్రిగా భావించగలుగుతున్నామా, నమ్మగలుగుతున్నామా? చిన్నపిల్లలాగా ఆయన దగ్గరికి రాగలుగుతున్నామా, ఆయన అడగగలుగుతున్నామా? అబ్రహాం లాగా ఆలస్యమైనప్పుడు నిలబడగలుగుతున్నామా? ఎలా ఉంది మన భక్తి, ఎలా ఉంది మన విశ్వాసం, ఎలా ఉంది? మనం చర్చికి వచ్చి పోతున్నాం కానీ నిజంగా దేవుని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆయన దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోగలుగుతున్నామా? ఆయన తండ్రిని బ్రతిమలాడుతున్నట్టుగా బ్రతిమలాడుకోగలుగుతున్నామా? ఈ రోజు మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి ధైర్యం తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి, తృప్తిగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆయన సహాయం చేస్తారు. పరిశుద్ధులు వైపు మా తండ్రి, జీవాన్ని బట్టి ఘనమైన పాదాలను స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకమందున్న తండ్రిని అడుగుతా. అవునాయన, మా తండ్రి ప్రభువా, నిన్ను అడిగే అవకాశం మాకు ఇచ్చావు, నిన్ను అడిగే కృప ధన్యత మాకు ఇచ్చావు. ఎస్, దీన్ని మేము ఉపయోగించుకోవడానికి సహాయం చేయాలి. మేమేమి కంగారు పడకుండా, బాధపడకుండా, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మిమ్మల్ని అడుగుకొని మీ దగ్గర నుంచి పొందుకోవడానికి సహాయం చేయాలి. మాకు ఉండవలసినటువంటి ఆ విశ్వాసం, ఆ ఫీలింగ్స్, ఆ కృతజ్ఞత మాకు దయచేయమని అడుగుతున్నాను. ఈ రోజు నుంచి మా జీవిత కాలం అంతా నువ్వు మాకు పరలోకంలో తండ్రిగా ఉన్నావని, భూలోకంలో ఉన్న మా తల్లిదండ్రులు కంటే నువ్వే గొప్పవాడు అని, నీకు అసాధ్యమని ఏమి లేదని మేము నమ్మి ఎదుగుటకు సహాయం చేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈరోజు ఆరాధన ఘనంగా తరలిస్తూ వచ్చినందుకు మీరు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.